భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు. భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సోమవారం పర్యటించారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో 50 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో దమ్మన్నపేట గ్రామం నుండి నాగారం వెళ్లే దారిలో చలివాగుపై గ్రావెల్ రోడ్డు మరమ్మతు పనులకు ఎమ్మెల్యే జేసార్ శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రేగొండ మండలంలోని దమ్మన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పొలాలకు పోయే దారి ఆయకట్టు రోడ్ ఏదైతుందో చాలా పురాతనమైనటువంటి రైతులు వడ్డు తెచ్చుకోవటానికి, నాట్లేసినప్పుడు ఎరువులు తీసుకుపోవటానికి ఈ దమ్మన్నపేట ఆయకట్టు రోడ్ చెరువు ఏదైతే ఉన్నదో చుట్టుపక్కల 4 గ్రామాల రైతాంగానికి కూడా అవసరం ఉన్నటువంటి ఈ రోడ్డు 50 లక్షల రూపాయలు డిఎంఎఫ్టీ నిధుల నుంచి ఈరోజు మంజూరిచ్చి శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రోడ్డు పూర్తయ్యే వరకు ఇంకా 50 లక్షలు కానీ 60 లక్షలు కానీ ఇచ్చి రైతులకు ఉపయోగపడే విధంగా చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వేసిన రోడ్డు మీద సీసీ రోడ్డు వేయడమే కాకుండా ఒక ప్రభుత్వం జీవో కూడా తీసుకురావడం జరిగింది. రైతులందరికీ కూడా రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెరువుల కింద కూడా కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోయి గెట్ల మీద ముందే పోయి ఎరువులు వేసుకొని పరదాలు కప్పుకుంటున్నారు. మనం తర్వాత మోసుకపోవటానికి ఇబ్బంది అవుతుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం కూడా ఆయకట్టు రోడ్లన్నీ కూడా దాదాపుగా మనము ఈరోజు ఆక్రమణకు గురైనటువంటి రోడ్లను వెడల్పు తీసి ఆ రోడ్లన్నీ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈరోజు ఆయకట్టు రోడ్లు కూడా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. ఆ దిశలో అన్ని కూడా రోడ్లు పూర్తి చేస్తాం. కనుక రైతు ప్రభుత్వం ఇది. రైతులకు ఈరోజు మిగులు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిన నెలకు 6,500 కోట్లు మితి గడుతూ సంక్షేమ పథకాలు ఈరోజు గృహ వసతికి రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తూ 500లకు గ్యాస్ ఇస్తూ అదేవిధంగా ఈరోజు మహిళా సోదరిమణులకు ఆడబిడ్డలకు ఫ్రీ బస్ ఇస్తూ భారతదేశ చరిత్రలో ఎక్కడలేని విధంగా మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్లు ఇచ్చి 2 లక్షల రుణమాఫీ చేసి 4.5 లక్షలతో పేదలకు ఇండ్లు లేని మరి నిరుపేదలందరికీ కూడా ఇండ్లు కట్టించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంది.